ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. దేవుడు మనల్ని అనుదినం ఎంతగానో క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. గడిచిన వారమంతా కాపాడి మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ దినం మనము కొత్తగా మరొక రొటీన్గా మళ్ళా తిరిగి మన యొక్క దినంలోనికి మన పనులలోకి వెళ్తూ ఉంటుండగా దేవుడు మనకు తోడై ఉండాలని, ఈ దిన దీవెనలు మనతో ఉంచాలని, అనేక రకములైన ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కోబోతున్నామో, ఏ ఛాలెంజెస్ మన ఎదుట ఉన్నాయో మనకైతే తెలియదు, దేవునికి సమస్తం తెలుసు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మరలా ఇంకొక ప్రార్థన, ఎజ్రా చేసినటువంటి ప్రార్థనను మనము ధ్యానిద్దాం. మనము చూస్తున్నటువంటి ఈ ప్రార్థనలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థమైనటువంటి ప్రార్థనలు, ఇతరుల కొరకు పశ్చాత్తాపంతో చేసేటువంటి ప్రార్థనలు, క్షమించమని చేసే ప్రార్థనలు, ఇవే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనము చేసే ప్రార్థనలు ఎలాగున్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనము నిత్యము మన కొరకు స్వార్థంగా చేస్తున్నామా అన్నది మనం ఆలోచించుకొని, మన ప్రార్థనలలో ప్రార్థన అంటే కేవలం దేవునితో మాట్లాడడమే కదా. దేవునితో మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్తున్నాం, కేవలం మనదే చూసుకుంటున్నామా, ఇతరులను గురించి ఆలోచిస్తున్నామా అన్నది కూడా మనము చూడాలి. విజ్ఞాపన ప్రార్థనలు అనేవి చాలా గొప్పవి. ఆ విజ్ఞాపన ప్రార్థనల వల్ల మనము అనేక విధాలుగా దేవునికి పరిచర్య ఇతరులకు దేవునికి సమాధానము సమకూర్చే వారంగా ఉంటూ ఇతరుల కొరకు ప్రార్థనలు చేయడం ద్వారా మనం ఎంతో సంతృప్తిని కూడా పొందుకోగలుగుతాము. ఎజ్రా ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇదిన మనం చూసినట్లయితే అతడు అంటున్నాడు, ప్రార్థన అంతా అయిన తర్వాత చివరగా ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము అని ప్రార్థన చేశాడు. అతడు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఎంత నిజాయితీ ఉన్నది. అతడు చెప్తున్నాడు, నీవు మా పట్ల నీవు నీతిమంతుడు కాబట్టే మేము శేషించి నిలుస్తున్నాము. అసలు ఎందుకు ప్రార్థన చేశాడు ఎజ్రానేమో ఎంతో వారిని ఉత్తేజపరిచి ఏదో ఒక రకంగా దేవుని యొక్క యెరూషలేము పట్టణాన్ని కట్టించడానికి, ఆలయాన్ని కట్టించడానికి వారు ఎంతగానో ప్రయత్నాలు చేశారు కదా. అంతా చేసిన తర్వాత చివరికి ఆ సంగతులన్నీ సమాప్తమైన తర్వాత కొంతమంది పెద్దలు వచ్చారట. వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీలు, ఎబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనలేదు. వాళ్ళు పవిత్రపరచుకోలేదు. ఒక క్రైస్తవుడు అర్థం ఏంటి, క్రీస్తు యొక్క అనుచరుడు అర్థం ఏంటంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం మనల్ని మనం వేరుపరచుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధత ఏంటి? వేరుపరచుకోవడమే, మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడమే. ఈ లోకంలో జనమంతా ఉన్నట్లుగా మనం ఉండడం కాదు. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో జీవించాలి. ఈ లోకంలోనే ఉంటాము, అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నటువంటి అలవాట్లు కానీ, లోకంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, ఇవన్నీ కూడా ఏమి కూడా మనము వాటిని తీసుకోవడానికి వీలు లేదు. అదే కదా పౌలు గారు కూడా చెప్తారు, ఉత్తమమున అనుకూలమైనదేదో అది చేయడానికి దేవుని చిత్తమైనది చేసేలాగా మనము రూపాంతరము చెందాలి. మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. అలాంటి జీవితం మనం చేయకుండా మనం ఎలా ఉన్నారు ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అధికారులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, అసహ్యమైన కార్యములను చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారు తమ కుమారులకు. అదేవిధంగా తమ కుమార్తెలను వాళ్ళకి ఇస్తున్నారు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి తాము ఆ దేశపు జనులతో కలుసుకొని వాళ్ళతో అపరాధం చేసినటువంటి వారు
వాళ్ళల్లో ముఖ్యులు అధికారులు, అధికారులు ముఖ్య పెద్దలు అధికారులు అంట. ఇలా ఉన్నారు అని చెప్పినప్పుడు ఎజ్రాకు చాలా బాధ వేసిందనమాట. చాలా బాధపడ్డాడు ఆయన. ఎంతగా బాధపడ్డాడంటే తను ఆ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చున్నాడంట. కూర్చుని ఎలాగ కూర్చున్నాడంటే షాక్ అయిపోయినాడనమాట. ఇలా చేశారా, ఇలా చేశారా? ఇప్పుడు మన ఇంట్లోనే మన కుమారుడు ఒకవేళ మనకిష్టం లేకుండా ఏదైనా ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుని వచ్చాడనుకోండి, మనం ఎలా షాక్లోకి వెళ్ళిపోతాము? అస్సలు ఊహించలేదు అనుకోండి. ఎందుకంటే చాలా నెమ్మదస్తుడు, చాలా బాగున్నాడు, భక్తిపరుడుగా ఉన్నటువంటి కుమారుడు సడన్గా వెళ్ళి ఇంకెవరినో చేసుకొని అన్య స్త్రీని చేసుకొని వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము? ఎలా మన కుమార్తెనే చేసుకుందనుకోండి ఇంకొకళ్ళని, మనం ఎలా ఫీల్ అవుతామంటే ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోతాము. ఇలా జరిగిందా అని. అలాగే ఎజ్రా కూడా ఫీల్ అవుతున్నాడు. తన కుటుంబం, మరి ఇశ్రాయేలీలందరూ తన కుటుంబంగా అతడు భావిస్తున్నాడు. అలాంటి వారు, తన జనులు, అలాంటి వారందరూ కూడా ఇట్లా చేశారా అని ఒక షాక్లోకి వెళ్ళిపోయి అతను ఆ గడ్డపు వెంట్రుకలను, తల వెంట్రుకలను పెరికి వేసుకున్నాడంట. మరి వస్త్రాలు చింపుకున్నాడంట. విభ్రాంతి పడి కూర్చున్నాడంట. ఎంతసేపు కూర్చున్నాడు? సాయంత్రపు అర్పణ వేళను వరకు కూర్చున్నాడు. అంతవరకు అలాగా కూర్చునేసినాడు. అసలు ఏం తినలేదు, తాగలేదు, అలాగా కూర్చున్నాడు. అయితే సాయంత్రపు అర్పణ వేళను అతడు లేచి తన వస్త్రంను పై దుప్పటిని మళ్ళీ చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అదంతా ఎబ్రా చేసిన ప్రార్థన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటూ చేసినటువంటి ఆ ప్రార్థన వాడుక భాషలో, హెబ్రీ భాషలో రాయబడిందట. ఇది సారాంశంలో, శైలిలో, వేదాంతపరమైన దృక్పథంలో తర్వాతి కాలంలో రాయబడినటువంటి గ్రంథాలను పోలి ఉన్నట్లుగా మరి బైబిల్ గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు. ఇందులో దేవునికి మనవి చేసినట్లుగా, అంటే ఒప్పుకోలు ఉన్నట్లు, ఎక్కువగా ఒప్పుకోలు ఉందన్నమాట. ఈ ప్రార్థనను ఎజ్రా ఎట్లా అంటే తను ఫీల్ అవుతున్నాడు, తనే చేసినట్లుగా ఫీల్ అవుతున్నాడు, తన సొంత అవమానంగా ఫీల్ అవుతున్నాడు, సొంత సిగ్గుతో మొదలు పెడుతున్నాడు. నీ వైపు నేను నా కన్నులు ఎత్తుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను, ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు ఎంత భయంకరంగా ఉన్నాయి, మా తలల కంటే పైగా హెచ్చి ఉన్నాయి, ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి మా దోషాలు. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము ఎంత అపరాధాలు చేశాము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను, అన్యజనుల దేశ రాజులు వారికి అప్పగింపబడ్డాం కదా. అప్పగింపబడి ఇంత ఇదిగా, అంటే ఇంత అవమానకరంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా సిగ్గుపడేలాగా వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఇంకా భయంకరంగా ఉన్నాం ప్రభా. మేము ఎంత భయంకరమైనటువంటి జీవితం మాది. మా దేవా, నీవు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యంలో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయమని అడుగుతూ ఉన్నాడు అతడు. మా దేవుడైన యెహోవా, కొంత మట్టుకు నీవు మా పైన దయ చూపి ఉన్నావు, నిజంగా మేము దాసులం కదా అని తన పితరుల గురించి ఎంతగానో పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. దేవాలయపు నాశనానికి చెరకు ముందు పాపం చేసినటువంటి ముందు తరాల వారిని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇదంతా అంటే ఇశ్రాయేలీయులు ఎట్లా అవిధేయత చూపించారు, ఎట్లా వైఫల్యం చెందారు, ఎట్లా దోషాలతో కూడి ఉన్నారు, చాలా భయంకరంగా వాళ్ళు ఉంటున్నారు అన్న విషయాన్ని అతడు దేవునికి చెప్తూ ఉన్నాడు. మరి శాశ్వత కాలం వారు అలాగా, అంటే నీవైతే మమ్మను శాశ్వత కాలము నీ బిడ్డలుగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటే మేమేమో నీకు విరోధంగా జీవిస్తున్నాం కదా. నిజంగా మేము దాసులమే. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యంలో కూడా నీవు మమ్మల్ని విడిచిపెట్టడం లేదు. పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపావు కదా.
దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయడానికి యూదా దేశమందు యెరూషలేం పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపించావు కదా అని అతడు ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు జరిగినటువంటి విషయం. ఎజ్రా అందుకే కదా ఇక్కడికి వచ్చాడు. మరి పాడైన స్థలములను బాగు చేయాలని కదా వచ్చాడు. అదంతా సక్సెస్ఫుల్గా దేవుడు చేశాడు. అది ఎందుకు చేశాడు? దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు వారిని ఎంతగానో ధైర్యపరిచి ఆ విధంగా వారి యొక్క కార్యమంతటిని కూడా జయప్రదంగా చేయడానికి దేవుడే వారికి కృప ఇచ్చాడు. ఆ విధంగా చేశావు కదా అని తను జ్ఞాపకం చేసుకుంటూ, ఒక దేవాలయం కలిగి ఉండడము అంటే మేమైతే అయోగ్యమైన వారం, కానీ నీవు కృపతో ఇది మాకు అనుగ్రహించావు. మేమైతే ఇతర దేశాలకు చెందినటువంటి రాజులకు దాస్యం చేస్తున్నాం, కానీ నీవైతే మమ్మల్ని దాస్యంలో ఉన్నా కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని ఆయన యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా దేవా, ఇంత కృపనొందిన తర్వాత మేమేం చెప్పగలము? నిజంగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపలేదు కదా. మనం కూడా మన జీవితాలలో ఇలాగే చేస్తూ ఉంటాం. ఎంత కృప చూపించిన దేవుణ్ణి మర్చిపోతాం చాలాసార్లు. ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేసి ఉంటాడు. ఎన్నో మంచి కార్యాలు, మేలులు మనకు దేవుడు అనుగ్రహించి ఉంటాడు. మరి అనారోగ్యం నుంచి బాగు చేసి ఉంటాడు. అనేక విధాలుగా దేవుడు మనల్ని నడిపించి ఉంటాడు. అయినా కూడా మనం అది మర్చిపోయి తిరిగి మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, క్రొత్తగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే అవన్నీ మర్చిపోయి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాము. చాలాసార్లు ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోతూ ఉంటాము. మనం చేసేది చాలా తప్పు. అది మనం కృతజ్ఞత అనేది లేకుండా ఉంటాము. సణుగుతూ ఉంటాము, గొణుగుతూ ఉంటాము. మన జీవితంలో చేసిన మేళ్లను అన్నీ మర్చిపోతున్నాం. ఇశ్రాయేలీలు ఏ విధంగా చేశారో అదే విధంగా మనం చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం చదివినప్పుడు మళ్ళీ మనం అనుకుంటాం, అయ్యో ఇశ్రాయేలీలు అలా చేసి ఉండకూడదు కదా, ఎందుకు అలా సనగాలి, ఎందుకు ఇలా అంత తృప్తి లేకుండా అసలు ఇచ్చిన మన్నా అనే ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు, చక్కగా తింటూ ఉన్నారు, అయినా కూడా మాంసం కావాలని అడగడం ఏంటి వీళ్ళు ఇలాగా అని మనము ఏదేదో అనుకుంటాము. అంటే మనం ఏదో గొప్పవాళ్ళమైనట్లు, వాళ్ళు ఏదో తప్పులు చేసినట్టు. కానీ నిజానికి మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం, అలాగే సణుగుతూ ఉంటాం, అలాగే గొణుగుతూ ఉంటాం. మనకు దేవుడు అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఎన్నోసార్లు అసంతృప్తిగా, ప్రభా వాళ్ళకైతే మంచి ఇల్లుంది, మాకు ఇంత చిన్న ఇల్లు ప్రభా, వాళ్ళకైతే 2 ఇళ్ళు ఉన్నాయి తండ్రి, నాకైతే ఒకటే ఇల్లు ఉంది, వాళ్ళకైతే మంచి కారు ఉంది ప్రభా, మాకు కారు కూడా లేదు, నేను ఇంకా బైక్లోనే తిరుగుతున్నాను. ఇలాంటి ఆలోచనలు కూడా మనల్ని ఎంతగానో అసంతృప్తికి గురి చేస్తాయి కదా. అలాంటి ఆలోచనలు రావడం, ఇలా మనము ఈలోక సంబంధమైనటువంటి విషయాలను గురించి కూడా ఎన్నోసార్లు దేవునికి అవిధేయత చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోడు, దేవుడు అది ఇష్టపడ్డు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనకు తగినట్లుగా, మనకు తగిన రీతిగా, తగిన కాలంలో సమస్తమును అనుగ్రహిస్తూనే ఉంటాడు. కానీ మనం వాటిని గమనించము, వాటిని గురించి ఆలోచించకుండా మనము ఇట్లా మాట్లాడుతూ ఉంటాము. దేవునికి అవిధేయతగా సణుగుతూ గొణుగుతూ ఉంటాము. సణుగుడు గొణుగుడు అనేది దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు. మనం ఎప్పుడు కూడా మనకున్న దానిలో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించాలని మరి పౌలు గారు చెప్తున్నారు కదా. మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించాలి. అంతేకాదు ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి ఈ ఎజ్రా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన తను చేయలేదు అక్కడ పాపం, కానీ తన పితరులు అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు తన ప్రజలు చేసినటువంటి పాపాన్ని తన నెత్తి మీదకి వేసుకున్నట్లుగా వేసుకొని తాను ఎంతగానో బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన మరి మేము ఏమంటాం ఇంకా, ప్రభువా ఇంత చేస్తే కూడా, ఇంత కృప చూపిస్తే కూడా మేమేమందము, ఎంత ప్రభా మేమేం చెప్పగలము, ఇంతగా నువ్వు నీ ప్రవక్తల ద్వారా ఎన్నో మంచి విషయాలు మాకు తెలియజేస్తే మేము వాటిని ఆజ్ఞలను మేము అనుసరించలేదు కదా. మరి
మా ప్రవక్తలు ఏం చెప్పారంటే, మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేత, వారు చేయు అసహ్యమైన వాటి చేత అపవిత్రమైంది. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండి ఉంది. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యొద్దు, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనవద్దని చెప్పారు కదా. అయినా కూడా మేము వాటిని విసర్జించాము, ఆ ఆజ్ఞను పాటించలేదు. మరియు వారి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన యెడల మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యంగా అప్పగిస్తారని వారు చెప్పారు. కానీ మేమే వినలేదు. ఇంత భయంకరంగా మేము అవిధేయత చూపించాం కదా. మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ కూడా మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల చెయ్యగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్యకార్యములను జరిగించాం కదా. అన్యజనులతో సంబంధాలు చేసుకున్న యెడల మేము నాశనమగు వరకు ఇవన్నీ చేసి అతడు చివరిగా అడుగుతున్నాడు, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిల్చుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులం కనుక నీ సన్నిధిని నిల్చుటకు అర్హులం కాము అని ప్రార్థన చేశాడు. అంటే చివరిగా అసలు అడగడం కూడా లేదు. చూసారా, అతడు ఒప్పుకున్నాడు అంతే. ఒప్పుకుంటూ చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఏడుస్తూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుతూ పాపంను ఒప్పుకొని ప్రార్థన చేశాడు. మరి అందరూ వచ్చారు, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వచ్చారు. అందరూ కూడా చిన్నవారు, గొప్పవారు, స్త్రీలు అందరూ, పురుషులు అందరూ కూడా వచ్చి బాగా ఏడ్చారంట. ఏడ్చి ఆ విధంగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఆ విధంగా పశ్చాత్తాపడ్డారు కాబట్టి బహుశా దేవుడు వారిని క్షమిస్తాడని వారి యొక్క ఆశ. ఆ తర్వాత వారు తమను తాము సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. మరి దానికి కూడా ఎజ్రాకే బాధ్యత అప్పగించారు. ఆ విధంగా ఎజ్రా తను చేయవలసినది తాను చేసి కొన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది. మరి ఇలాంటి గొప్ప ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. మనము ఈ ప్రార్థనలు చూసినప్పుడు మనము స్ఫూర్తిని తెచ్చుకోవాలి. మనము ఈ అద్భుతమైన ఇలాంటి ప్రార్థనలు చేయగలగాలి. ఎందుకంటే మనము మన కొరకు, ఇప్పుడు మన పిల్లల కొరకు కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. యోబు ఎలా చేశాడు? యోబు తన యొక్క పిల్లల కొరకు అనుదినము ప్రార్థన చేసేవాడంట, బలులు అర్పించేవాడట. మరి వాళ్ళకంటే ముందు తనే క్షమాపణ వేడుకునేవాడనమాట. అంటే మన జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో మనము మన పిల్లలు అందరూ కూడా దేవుని ఎదుట చక్కగా, అంటే విధేయత కలిగినటువంటి వారంగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేవారుగా, ఏర్పరచబడిన మనము ఏర్పరచుకోవాలి. మనము అంటే ప్రత్యేకపరచుకొని మనము సరైనటువంటి జీవితం జీవించడానికి తల్లిదండ్రులుగా మరి వారు తమ బాధ్యతను నిర్వహిస్తూ పిల్లలకు ఆ విధంగా నేర్పించడానికి మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము. మరి మోషే గారే చెప్పారు కదా, మనము మన పిల్లలకు మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని గురించి చెప్తూ ఉండాలి. దేవుని యొక్క విషయాలు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్లకు ముందు నుంచే తెలియాలి అని. అందుకే వారంతా కూడా తోరా అనే ఆ ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివి అందరూ అధ్యయనం చేసి వాళ్ళు తెలుసుకొని ఉండేవారట. అంత తెలిసినా కూడా ఇశ్రాయేలీయులు ఎలాగా పాడైపోయారో అలాగే మన పిల్లలు కూడా తప్పిపోతూ ఉండవచ్చు, మనం తప్పిపోతూ ఉండవచ్చు. అయితే దేవుని ఎదుట ఎల్లప్పుడూ మనల్ని మనం పరిశోధించుకొని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం ఉండాలంటే మనం తప్పకుండా మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు రక్షణార్థమైన మారుమనస్సునిస్తుంది. కనుక మనము మారుమనస్సు పొంది తిరిగి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు మనల్ని అంగీకరించే దేవుడై ఉన్నాడు, మనల్ని సరిచేసి నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక దేవునికి మనము మహిమ చెల్లిస్తూ దేవుణ్ణి ఘనపరిచే రీతిగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ
గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి, అవును ప్రభా, మా జీవితాలలో మేము నీకు విరోధంగా ఎన్ని పాపములు చేస్తున్నామో, ఎన్నిసార్లు నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నామో, ఈ లోకపు ఆశలకు లోబడి తండ్రి అనేక మార్లు ప్రభా మేము నీకు అవిధేయతగా జీవిస్తున్నామేమో తండ్రి. దయ ఉంచండి, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాలంలో మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. అవును తండ్రి, అనేక మార్లు ఈ లోకపు రీతులుగా తండ్రి మేము వెళ్తూ ఉంటాము, ఈ లోకాచారాలను అనుసరిస్తూ ఉంటాము, ఈ లోకరీతిగా నడుచుకుంటూ ఉంటాము. అనేక మార్లు లంచములు తీసుకోవద్దు అని దేవుడు చెప్పి ఉన్నప్పటికీ లంచాలు తీసుకునేవారు అనేక మంది ప్రభా. అన్యాయంగా సాక్ష్యం చెప్పేవారు, అన్యాయంగా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు, అన్యాయంగా ఇతరులను దూషించేవారు, అన్యాయంగా మాట్లాడేవారు, ఇతరులను బాధ పెడుతూ జీవించేవారు, అనేక విధాలుగా కష్టపెట్టేవారు. అది ఇంట్లో అయినా, బయట అయినా, సమాజంలో అయినా, వర్కింగ్ ప్లేస్లో అయినా, ఎక్కడైనా తండ్రి ఇలాంటివి మేము చూస్తూ ఉంటాము. అయితే వారు దేవుని బిడ్డలే ఆ విధంగా చేస్తూ ఉంటారు ప్రభా. తండ్రి దేవా, దయ ఉంచండి, మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. ఎజ్రాలాగా తండ్రి మేము మా జీవితంలో మా కొరకు, మా అందరి కొరకు, మా మా నేబర్స్ కొరకు, లేకపోతే మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మేము ఆ విధమైన క్షమాపణ ప్రార్థన చేసేలాగా మాకు ప్రేరణ దయచేయండి. అవును ప్రభా, అందరి పాపములను ఒప్పుకొని క్షమించమని నీ సన్నిధిలో బ్రతిమాలే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అంతేకాకుండా తండ్రి ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మేము ప్రార్థించడానికి మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు మా తండ్రి. ఈ పెందల కడ మరి తిరిగి మేము ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో బిజీ అయిపోతాం ప్రభా. మా ఎదుట ఎలాంటి సవాళ్ళు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాలో ప్రభా, నీకు విరోధమైన కార్యములు ఏమైనా చేయాల్సి వస్తే మేము స్ట్రాంగ్గా దాన్ని మరి నిరోధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఎలాంటి శోధనలకు మేము గురి కాకుండా కాపాడండి. శోధనను జయించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా, మా యొక్క ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించి వారు రాసిన పరీక్షలు తప్పకుండా చక్కగా వ్రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దయతో, నీ కృపతోనైనా ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి మీరే కృప దయచేయమని వేడుకొంచున్నాం మా తండ్రి. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు నాయన, మరి వారు సిద్ధపడినటువంటి ఆ సిద్ధపాటును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను వారికి దయచేయండి. పరీక్షలు పూర్తయ్యే వరకు మంచి ఆరోగ్యం వారికి దయచేయండి మా తండ్రి. వారి రాకపోకలందు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ నాయన ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి దేవా. నీకు సమస్తము సాధ్యము నాయన ప్రభా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా దీవించి వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. మరి కుటుంబాలలో మరి సంతోషంను, సమాధానంను అనుగ్రహించండి ప్రభా. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు విధేయులుగా జీవించుకుంటూ మా తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు లోను కాకుండా ప్రభా, వారు అనేకమైన శోధనలకు లొంగిపోకుండా, గురి కాకుండా, సాతాను శక్తుల ఉచ్చుల నుంచి నాయన యేసు నామములో వారికి విడుదల కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఎవరు కూడా చెడిపోకుండా నాయన, మరి చెడు మార్గంలోకి వెళ్లకుండా మీరు కాపాడండి తండ్రి ప్రభానైనా. ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు మీరు తండ్రి. మేము నీపైన ఆధారపడి నిన్ను చూస్తూ వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ లోకమును చూడకుండా ప్రభా నిన్ను చూడడానికి కృప చూపించండి. అవును తండ్రి, నిన్ను అంగీకరించినటువంటి మార్గము ఇరుకు మార్గము, దానిలో మేము వెళ్ళాలి. కానీ మేము విశాలమైన మార్గంలోకి వెళ్తూ ఉంటాము. దయ ఉంచి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభా. భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన మా ప్రభా. 4th స్టేజ్లో క్యాన్సర్ వ్యాధితో ఉన్నటువంటి వారు తండ్రి దయ ఉంచి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయాళుడవు, కృపగలిగిన వాడవు తండ్రి
ప్రభా కృపతో కనికరంతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సినటువంటి శక్తిని, బలంని అనుగ్రహించి ఆ యొక్క సర్జరీ గుండా క్షేమంగా వెళ్ళి మరి క్షేమంగా మరి బయటికి వచ్చినట్లుగా మా తండ్రి త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి మరి డయాలసిస్ గుండా కీమోథెరపీలు గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన బలంను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా ఆ పరిస్థితి ఇంకా రాకుండా, ప్రభా దాని యొక్క అవసరత రాకుండా మీరు చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నారు. పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయను గాక. మా ప్రభా తండ్రి సమస్తమైనటువంటి దీవెనలు అనుగ్రహించి వారికి ఆ యొక్క అస్వస్థత నుంచి కంప్లీట్గా విడుదల ఏ శ్రమంలో కలుగును గాక. మా ప్రభా తండ్రి ఇంకా నాయన ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. ఆ భయంకరమైన వ్యాధులన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఏ శ్రమంలో కలుగజేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా మరి లివర్ ప్రాబ్లమ్స్, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, ప్రభా మరి గట్ హెల్త్ లేకుండా ఉన్నటువంటి వారు, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం ఉన్నటువంటి వారు, గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నటువంటి వారు, లంగ్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వారు నాయన మా తండ్రి దేవా, మరి థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వారు, మరి మైగ్రేన్ తలనొప్పులు, స్పాండిలైటిస్, మెడ నొప్పులు తండ్రి, మరి అనేకమైన నడుము నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు సమస్తం నుంచి నాయన ఏ శ్రమంలో ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థత కలుగునుగాక. దేవా నువ్వు సమస్తం చేయగలిగిన శక్తిమంతుడు గనుక నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. అంతేకాదు ప్రభా ఈ దినంనైనా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరైతే నైనా అప్పుల బాధతో బాధపడుతున్నారో వారికి విడుదల ఏ శ్రమంలో కలుగునుగాక. మా ప్రభా తండ్రి భయంకరమైనటువంటి కృంగుదలకు గురి అయినటువంటి వారిని లేవనెత్తండి, బిజినెస్ చక్కగా నడిపించండి తండ్రి. మా ప్రభా ఎవరు కూడా వెనకపడకుండా కాపాడండి తండ్రి, లాస్లోకి పోకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా మరి మా అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ఒక్కొక్కలను దీవించి అందరూ కూడా న్యాయంగా నీతిగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. మరి యెరూషలేమును దీవించండి, వారి నగరంలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా కృప చూపించండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి నాయన. గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేసి ప్రభా నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొనిలాగున, నీ సిలువ విలువను వారు తెలుసుకొనిలాగున మీరే కృప చూపించమని, రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని, సంతోషము, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.